హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకోగా బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ హిట్ కొట్టి డికెట్ దాటిపోయింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి 25 ఏళ్లు దాటిపోగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మళ్ళీ ఓజీ మూవీతో ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్ తన కంటిన్యూ చేసే ఛాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో వచ్చింది. చెప్పాలంటే నార్మల్ సినిమాలనే కనిపిస్తున్నా డైరెక్టర్ హరిశంకర్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ పక్కా అని నమ్ముతున్నారు ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసిన హరిశంకర్ పై కాకపోతే ఎవరిపై నమ్మకం పెట్టుకుంటారు? పైగా మ్యూజిక్ ఇస్తుంది జల్సా. గబ్బర్ సింగ్, అత్తరింటికి దారిది వంటి కల్ట్ ఆల్బమ్స్ ఇచ్చిన డిఎస్పీ, ప్రొడక్షన్ హౌస్ ఏమో పుష్ప 2 లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి సహజంగానే ఉంటాయి. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి ఒక సాంగ్ గ్లిమ్స్ మాత్రమే రాగా ఇప్పుడు మరో సాంగ్ అయితే వచ్చింది. అయితే అది లీక్ అయిన సాంగ్ ని కాకుండా ఆరా ఆఫ్ ది ఉస్తాద్ అనే మరొక సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో, ప్రెజెంట్ హైప్ మీటర్ ఏ రేంజ్ లో ఉందో, మూవీ ఎలా ఉండబోతుందో అంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ సాంగ్ ఎలా ఉంది అంటే, లిరిక్స్ బాగున్నాయి, బీట్ బాగుంది, బట్ ఒక నార్మల్ సాంగ్ లానే అనిపించింది. సినిమాకి టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నట్లే సాంగ్ కి కూడా కొంతమంది మాత్రమే ఉంటారు అని ఈ సాంగ్ చూసాక అర్థమైంది. ఈ సాంగ్ పీకే కోసం మాత్రమే రాసిందని చెప్పాలి. కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళ కోసం ఆయన పర్సనాలిటీని ప్రజెంట్ చేసే విధంగా లిరిక్స్ అయితే రాసుకున్నారు. బట్ ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసింది ఇది మాత్రం కాదు. దీన్ని చూసాక సినిమా కూడా ఇలానే ఉండబోతుందని అర్థమైంది. ఒక హీరో కేవలం స్టార్ హీరో మీద మాత్రమే సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుందా అంటే మెజారిటీ కండిషన్స్ లో ఫ్లాప్ అయింది. ఎక్సెప్ట్ గబ్బర్ సింగ్ సినిమా. గబ్బర్ సింగ్ మూవీ ఫ్యాన్స్ కోసమే తీసినట్టు ఉంటుంది. ఆ డైలాగ్స్ కానీ మేనరిజమ్స్ కానీ అంతా కూడా కేవలం పవర్ స్టార్ వల్ల మాత్రమే ఆడిన సినిమా. బట్ ఆ సినిమాకి సాంగ్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. అండ్ ఈ సినిమాకి కూడా సాంగ్స్ అనేవి చాలా ప్లస్ అవ్వాల్సిన అవసరం ఉండగా ఈ సాంగ్ విన్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ కాలేదు. డిఎస్పీ నుంచి వచ్చిన సాంగ్ అని చెప్తే ఎవరు నమ్మలేరు కూడా. అసలు పీకే డిఎస్పీ కాంబినేషన్ సాంగ్స్ అంటే ఎలా ఉంటాయి? ఒక జల్సా, ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తరింటికి దారిది సినిమాలు. అవి కాకపోతే అట్లీస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ లా అయినా యావరేజ్ గా అయినా ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే అలా కూడా అనిపించలేదు. కేవలం ఈ బీట్స్ తో సాంగ్ ఎంతవరకు వెళ్తుందనేది అప్పుడే చెప్పలేం. బట్ ఈ మేనరిజం అనేది ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా వస్తూనే ఉంది. ఎంతో మంది ఇమిటేట్ చేశారు, చాలా మంది ఫాలో అయ్యారు. అండ్ చాలా సినిమాల్లో రిఫరెన్స్లు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే మిగిలిన హీరోలు తొడగొడితే రంగంలోకి సిద్ధమని చెప్పినట్టు, అండ్ పవర్ స్టార్ మెడ మీద చేయిస్తే యుద్ధానికి సిద్ధమని సిగ్నల్ ఇచ్చినట్టే, సో మెడ మీద చేయిస్తే తొడగొట్టినట్టే. అండ్ సాంగ్ ఈవెంట్ లో హరిశంకర్ చెప్పినట్టు కొన్ని లక్షల మంది ట్రై చేసిన మేనరిజం అది. సో ఖచ్చితంగా తీసి పాడేలేం. అందరూ ఇష్టపడతారు, కొంతమంది ద్వేషిస్తారు అనే లైన్ సాంగ్ లో నాకైతే బాగా నచ్చింది. ఇక ఈ లిరికల్ సాంగ్ లో కొన్ని వీడియో క్లిప్స్ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. సినిమాని అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు టెంపుల్ దగ్గర తీసిన సీన్ సినిమాలో రిమూవ్ చేశారని కొన్ని వార్తలైతే వచ్చాయి. బట్ ఈ సాంగ్ లో మళ్ళీ దాన్ని పెట్టారు. అండ్ మనకున్న సోర్స్ ప్రకారం ఆ టెంపుల్ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో కూడా ఒక సీన్ అయితే ఉండబోతుంది. అండ్ దానికి ఆ సీన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే సినిమా నుంచి ఇంకో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే నెక్స్ట్ సినిమా నుంచి బయటకు రాబోతుండగా ఇంకొకటి డైరెక్ట్ గా మూవీలోనే చూడబోతున్నాం. అండ్ ఈ సాంగ్ విన్న తర్వాత హైప్ మీటర్ ఏ రేంజ్ కి వెళ్ళింది అంటే సాంగ్ రిలీజ్ కాకముందు ఎక్కడుందో అక్కడే ఉందని చెప్పొచ్చు. అండ్ ఒక విషయాన్ని అయితే మెచ్చుకోవచ్చనే చెప్పాలి. సినిమాని ఫ్యాన్స్ కోసమే తీస్తున్నామని ప్రతి చోట కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో కామన్ ఆడియన్స్ ఎక్స్ట్రాగా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకుండా ఒక ఎంటర్టైనర్ చూడడానికి మాత్రమే రెడీ అవుతారు. అండ్ సమ్మర్ లో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుందంటే చాలు. కళ్యాణ్ గారి కెరీర్ లో కన్సిక్యూటివ్ సెకండ్ హిట్ అవుతుంది. అండ్ హరిశంకర్ పీకే కాంబినేషన్ కి మరొకసారి క్రేజ్ అయితే పెరిగిపోతుంది. అప్పుడు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ కూడా కళ్యాణ్ గారికి అయితే వస్తుంది. ఇవన్నీ జరగాలంటే సినిమా బాగుండాలి. అండ్ డైరెక్టర్ రీసెంట్ గా 2 గంటల 34 నిమిషాల రన్ టైమ్ తోనే సినిమా రాబోతుందని చెప్పుకొచ్చారు. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ సాంగ్ రావడానికి కూడా చాలా టైం ఉందనే చెప్పాలి. ట్రైలర్ ని మార్చ్ 2nd వీక్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఓవరాల్ గా సాంగ్ అయితే పర్వాలేదు అనిపించింది తప్ప ఎక్స్పెక్టేషన్స్ దాటైతే వెళ్ళిపోలేదు. మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఆరా ఆఫ్ ఉస్తాద్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో, డే 1 ఈ సినిమా ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.